Hi, I'm Akshara. So it's a pleasure to meet you, and I'm having fun in this interview. సరే కాఫీ ఎట్లా పెడతారో చెప్పు చాలు. కాఫీ నాకంటే ఎవరు బాగా చేయలేరు. కాఫీ పౌడర్ ఉంటుంది కదా, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అలాగే చేయాలి. సో నీది నువ్వు కాఫీ చేసుకొని తాగుతూ ఉంటావు అప్పుడప్పుడు. నేను కాఫీ తాగను అసలు. నాకు సీ ఫుడ్ అంటే అస్సలు పడదు. అంటే ఓన్లీ చికెన్. ప్రాన్స్ తింటాను. సరే నీకు ఇష్టమైన జంతువులు ఏవి? వైల్డ్ అనిమల్స్లో అయితే నాకు స్నేక్స్ అంటే చాలా ఇష్టం. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇలా 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 వెళ్తాయి కదా, అవి చాలా బ్యూటిఫుల్గా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. బ్లాక్ కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి, డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఒకవేళ పాము వస్తే నువ్వు ఏం చేస్తావు? దగ్గర తీసుకుంటాను, దాంతో ఆడుకుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ వెనకల అవార్డ్స్, ఇవన్నీ అవార్డ్స్ అసలు చిన్నజీయర్ స్వామి. సో ఆశ్రమంలో మీరు డ్యాన్స్ కల్చరల్ దానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ అంట. అంటే మమ్మీ చాలా మందికి నేర్పిస్తూ ఉంటుంది కదా. సో అంటే నీకు కూడా వాళ్ళతో సమానంగా నేర్పిస్తుందా, లేకుంటే నీకు సపరేట్గా క్లాస్ తీసుకుంటా? మీరు 2.5 hours ఒక రికార్డు కూడా తీసుకోవడం జరిగింది. అవును. అంటే మంచి డాన్సర్వి, ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. సో యాక్టింగ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఎందుకు అనుకున్నావు? బిగ్గెస్ట్ నోటబుల్ మూవీ రిలీజ్ అవబోతుంది రాజా సాబ్, ప్రభాస్ గారిది. అందుట్లో చేశాను. అండ్ దెన్ ఇంకా ఎట్లాంటి క్యారెక్టర్స్ చెయ్యాలని అనుకుంటున్నావు? ఐ వుడ్ రియలీ లవ్ లైక్ విలన్ క్యారెక్టర్స్. అవునా? యా. సో నీ డ్రీమ్ ఏంటి? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేను పాలిటిక్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఏంది, రాజకీయాలా? ఎస్. ఇది ఎమ్మెల్యేనా, ఎంపీయా, ముఖ్యమంత్రియా, లేకపోతే ప్రధానమంత్రియా? అలా ఇంకా ఛాన్స్ వస్తే ప్రధానమంత్రికి వెళ్ళిపోవచ్చు. చాలాసార్లు చెప్పాను. ఇంకా ఫుల్ స్కెచెస్ కూడా వేసుకున్నాను ప్లాన్లో. ఇంకా యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలి, స్టూడెంట్ కౌన్సిల్స్లో జాయిన్ అవ్వాలి, అండ్ అక్కడి నుంచి ఇంకా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అని. ఏమంటివి? జాతిన పమ్మ సూత సుఖన అర్హత లేదంటివా? ఎంత మాట! ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఏందివా? మట్టి కుండలో పుట్టితివి కదయ్యా, నీదే కులము. అంతే వచ్చు నాకు. వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. కూచిపూడి డ్యాన్స్లో ఎన్నో రికార్డులు సాధించిన ఒక యువతిని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో తను ఎవరో కాదు, అక్షర. సో నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. సో అంటే నీ వీడియోస్ చూస్తూ ఉన్నా, అసలు చాలా బాగున్నాయి. అంటే నీది ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందనుకుంటా కదా. సో జాబిలి కబుర్లు. సో దాంట్లో జగదేక వీరుడు అతిలోక సుందరిలో జై చిరంజీవి సాంగ్ పైన చేయడం, సో ఇట్లా కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. చాలా బాగున్నాయి. అసలు అవి చూసిన తర్వాత ఎవరు అని చూస్తే మొత్తం నేను యూట్యూబ్లో కొట్టిన తర్వాత నీ గురించి మొత్తం రావడం జరిగింది. సో అంటే మీరు 2.5 hours ఒక రికార్డు కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ వెనకల అవార్డ్స్, ఇవన్నీ అవార్డ్స్ అసలు మీ ఏజ్ ఏమో చిన్నది, ఇన్ని అవార్డ్స్ ఎట్లా సాధించినావు అసలు? అమ్మ వల్లనే అంతా. అమ్మ వల్లనే? అవును. చిన్నప్పటి నుంచి మా అమ్మనే మా గురువు అనమాట. సో అమ్మ ఏమో భావన పెదప్రోలు గారు, కూచిపూడిలో PhD. సో చిన్నప్పటి నుంచి ఇంకా డాన్స్ క్లాస్ ఇల్లులోనే ఉంటుంది కాబట్టి పిల్లలతో పాటు నేను నేర్చుకున్నాను.
అండ్ ఇప్పుడు నన్ను ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళేది కూడా అమ్మనే. సో ఇలాగ రికార్డ్స్ చేద్దాం అనేది అదంతా నేను యాక్చువల్లీ ఫస్ట్ భామా కలాపం అనేది చాలా పెద్దది, ఈ మధ్య ఎవరు చేయట్లేదు. లాస్ట్ చేసింది శోభా నాయుడు గారు. సో నేను చేశాక అందరు చెప్పారు ఇలా రికార్డ్ చేస్తే బాగుంటుంది, నువ్వు నీ వయసులో ఎవరు చేయలేదు కదా అని. సో నా రంగప్రవేశం అంటే స్టేజ్ డెబ్యూట్ ఒక డాన్సర్కి అరంగేట్రం అని కూడా అంటారు. సో నా రంగప్రవేశం కింద భామా కలాపంది ఫుల్ లెంత్ 2.5 hour బ్యాలే చేశాను. దానికి నాకు 5 రికార్డ్స్ వచ్చినాయి. సో అది ఇక్కడ చూస్తుంటే వచ్చి కనిపిస్తున్నాయి కదా లైన్ గా. ఓకే 2.5 hours చేసినావు కదా, సో అంటే అసలు అంత ఎనర్జీ ఎక్కడిది? ఎనర్జీ ఏం లేదు, మన స్టేజ్ మీదకి అడుగు పెట్టంగానే ఇంకా ఎనర్జీ అదంతా పోతుంది, ఇంకా కంప్లీట్గా డాన్స్లోకి అలాగ వెళ్ళిపోతాం అనమాట. సో నాకు అలిసిపోయినా ఏం అనిపించదు. అండ్ ఆల్సో దరువులన్నిటి మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది, ఒక 1 minute గ్యాప్. కానీ ఆ 1 minute గ్యాప్లో కూడా డైలాగ్స్ చెప్పాలి. సో అక్కడ కొంచెం టోన్ డౌన్ అయితే అవుతుంది, కానీ మళ్ళీ డాన్స్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే ఏం అనిపించదు అలిసిపోయినట్టు స్టేజ్ మీదకి వెళ్ళాం, ఇంకా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. ఓకే కాదు, ఇంత చిన్న ఏజ్లో ఎంత మంచిగా మాట్లాడుతున్నావు. అంటే ఏ ఏజ్ నుంచి నువ్వు స్టార్ట్ చేసినావు అంటే స్టేజ్ పైన చేయడం కూచిపూడి? నేను 3 yearsకే స్టార్ట్ చేశాను. సో నా ఫస్ట్ పర్ఫార్మెన్స్, మై బిగ్గెస్ట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ వాజ్ ఇన్ అ ఫుట్బాల్ స్టేడియం. అక్కడ హూలా హూప్స్ ఉంటాయి కదా, రింగ్స్, 3 ringsతో నేను చేశాను డాన్స్. సో అది నా ఎంట్రన్స్ పర్ఫార్మెన్స్ లాగా. సో అది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్, యూట్యూబ్లో కూడా ఉంది ఆ వీడియో. నేను 3 years ఉన్నప్పుడు చేసింది, ఇంకా అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాను. నాకు చాలా నోటబుల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఒకటేమో మలేషియాలో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్, మలేషియాలో మురుగన్ది స్టాట్యూ ఉంటుంది కదా, అక్కడ బాటు కేవ్స్లో పర్ఫార్మ్ చేశాను. అండ్ మై సెకండ్ మోస్ట్ నోటబుల్ వాజ్ అమెరికాలో తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, అక్కడ 3 days ఈవెంట్ జరిగింది మిచిగన్లో, అక్కడ నేను చేశాను పర్ఫార్మెన్స్. సో దోస్ 2 are మై ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్సెస్. అండ్ లోకల్గా ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. అయోధ్యలో పర్ఫామ్ చేశాను, రామ్ మందిర్లో, రామ్ జన్మభూమి టెంపుల్ కొత్త కట్టారు కదా, అది కూడా రామనవమి రోజు చేశాను. అండ్ దెన్ కాశీలో చేశాను, ఘాట్ దగ్గర మణికర్ణిక ఘాట్. సో ఇంకా లక్షద్వీప్లో కూడా చేశాను నేను నా పర్ఫార్మెన్స్ ఫర్ లక్షద్వీప్ ఫార్మేషన్ డే. సో దీస్ ఆర్ మై నోటబుల్ పర్ఫార్మెన్సెస్. కాదు, ఇంత టక చెప్పేస్తున్నావు కదా, అయితే డ్యాన్స్ నేర్చుకోవడానికి అంటే కష్టం అనిపించిందా స్టార్టింగ్లో, లేకుంటే ఈజీగా అంటే మమ్మీని చూసి నేర్చుకోవడం జరిగిందా? అవి డాన్స్ ఎలాగ ఉండో దాని మీద పట్టు ఉంటాయి. ఫుట్ వర్క్ ఈజీగా నేర్చుకోవచ్చు, ఎక్స్ప్రెషన్స్ ఉన్న డాన్స్ కొంచెం కష్టంగా ఉంటాయి నేర్చుకోవడానికి. ఎందుకంటే క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుందో అది పర్ఫెక్ట్గా డెపిక్ట్ చేయాలంటే టైం పడుతుంది నేర్చుకోవడానికి. సో అది ఎక్స్ప్రెషన్స్ ఉన్న డాన్స్ నాకు ఇంకా ఎక్కువ టైం పడతాయి. కొంచెం ఫుట్ వర్క్ ఉన్న డాన్స్ పర్లేదు, నేను కొంచెం ఫాస్ట్గా నేర్చుకోగలుగుతాను. సో డాన్స్ పట్టు ఉంటుంది. అంటే మమ్మీ చాలా మందికి నేర్పిస్తూ ఉంటుంది కదా, సో అంటే నీకు కూడా వాళ్ళతో సమానంగా నేర్పిస్తుందా, లేకుంటే నీకు సపరేట్గా క్లాస్ తీసుకుంటా? నాకు సపరేట్గా ఎప్పుడు క్లాసెస్ జరగలేదు, నాకు కూడా డాన్స్ క్లాస్ టైమింగ్స్తోనే ఉంటాయి. ఓకే, అంటే ఎప్పుడైనా అమ్మ నువ్వు ఇంకా బాగా చేయట్లేదు, బాగా చెయ్యి అని చెప్పేసి ఇట్లా చెప్పడం కానీ? చాలా సార్లు చిన్నప్పటి నుంచి. ఓకే, నిజంగా చెప్పాలంటే డాన్స్ క్లాస్లో నాకంటే బాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇంకా చిన్నప్పటి నుంచి అలాగ ఉంటాయి, బాగా చేయాలి అని. సో మమ్మీ ఎప్పుడన్నా కొడుతుందా బాగా చేయట్లేదు అని? అదంతా కామనే కదా టీచర్స్ అన్నప్పుడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నంత వరకు అమ్మ, ఇంకా క్లాస్లోకి వచ్చినంత వరకు టీచర్ అయిపోతారు. సో నువ్వు అమ్మ నన్ను ఎందుకు కొడుతున్నావు అని అనలేము ఎక్కడ. సో ఎవరికైనా ఒకటేలాగా ఉంటుంది, నేను స్పెషల్ అని వేరే వాళ్ళు స్పెషల్ కాదని అలా ఏమి ఉండదు, అందరూ ఈక్వలే అమ్మ డాన్స్ క్లాస్లో. అంటే ఇంత చిన్న ఏజ్లో నువ్వు అన్నీ అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ పర్ఫార్మెన్స్ చేయడం ఇవన్నీ చేసినావు కదా, అంటే ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి చాలా బాగా చేసినావు అని చెప్పేసి అప్రిషియేషన్ చేసిన బిగ్గెస్ట్ పీపుల్ ఎవరున్నారు? బిగ్గెస్ట్ పీపుల్ వేరే కంట్రీస్ అంటే నేను నా పర్ఫార్మెన్స్ ఒకసారి నేను చేశాను ఫర్ అన్ అవార్డ్ షో, అక్కడ భూమిక గారు ఉన్నారు. సో చెప్పారు అప్పుడు చాలా బాగా చేసావని. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ మై థింగ్స్. ఇంకొక
ఇంకొకసారి ఏమో అక్కడ తానాలో చేసినప్పుడు కేవి సత్యనారాయణ గారి కింద చేశాను. సో నా పర్ఫార్మెన్స్ అయిపోగానే సార్ వచ్చి చెప్పారు చాలా బాగా చేసావు అని. సో ఎందుకంటే చాలా పెద్ద కొరియోగ్రాఫర్ కేవి సత్యనారాయణ గారు, అండ్ సార్ కింద పర్ఫామ్ చేశాను. మళ్ళీ సార్తోనే అప్రిషియేషన్స్ వచ్చినాయి అంటే అది కూడా చాలా పెద్దది కావాలి. అండ్ అక్కడ సుమా గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఎక్కడ చదువుతున్నావు, ఏం చదువుకుంటున్నావు? నేను భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను, జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ లో. సో ఇప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నాను. ఓకే. సో మరి ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు ఇక్కడ చదువు, ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్? యాక్చువల్లీ నాకు స్కూల్ నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది. మా ప్రిన్సిపల్ మ్యామ్ అరుణశ్రీ గారు, ఇంకా స్కూల్స్ భారతీయ విద్యా భవన్ స్కూల్స్ అందరికీ డైరెక్టర్ రమాదేవి మ్యామ్. సో నన్ను బాగా సపోర్ట్ చేస్తారు. సో నేను బాగా లీవ్స్ తీసుకున్నా కూడా నన్నేమనరు, బికాజ్ దే నో నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఊరికే ఇంట్లో కూర్చోవట్లేదని. సో నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ మా స్కూల్ నుంచే డెఫినెట్గా. అండ్ ఇప్పుడు 10th క్లాస్కి వచ్చానని కొంచెం పర్ఫార్మెన్సెస్ తగ్గిస్తున్నాను, బట్ ఆల్సో ఇప్పుడు కూడా బాగానే జరుగుతున్నాయి హాలిడేస్లో అలాగా. అంటే పర్ఫార్మెన్స్ తగ్గిస్తున్నావా? అంటే కంపేర్డ్ టు మై లాస్ట్ ఇయర్ ఇప్పుడు కొంచెం తక్కువే చేశాను. ఫోకసింగ్ మోర్ ఆన్ స్టడీస్. ఓకే, అంటే కొంచెం ఫిల్టర్ చేస్తున్నావు, అంటే అన్నిటికి వెళ్ళకుండా కొంచెం మంచి వాటికి వెళ్దామని చెప్పేసి. ఓకే. సో అంటే 9thలో అంటే ఏ ర్యాంక్ వచ్చింది? ర్యాంక్స్ మా స్కూల్లో ర్యాంక్స్ అని ఏమి ఉండవు. సో లైక్ ఎప్పుడు ర్యాంక్స్ లాగా టాపర్స్ లాగా ఎప్పుడు చూడలేదు మా స్కూల్లో. అందరూ ఈక్వల్గా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అంటారు, కొంచెం తక్కువ ట్రై అగైన్ నెక్స్ట్ టైం అంటారు, ఎప్పుడు ర్యాంక్స్ ఏం లేవు. ఓకే, అంటే ఇట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా వస్తారు అని అంటే అది బోర్డ్స్లో తప్ప మా స్కూల్లో ఎక్కడ అలాగ లేదు. ఓకే. అయితే అంటే మంచి డాన్సర్వి, ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. సో యాక్టింగ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఎందుకు అనుకున్నావు? అంటే మమ్మీ ఫోర్సా లేకుంటే అవి ఆటోమేటిక్ వచ్చేసినాయి ఇంకా వెళ్ళిపోవడం జరిగిందా? యాక్టింగ్ సైడ్ కూడా అమ్మకి ఇష్టంగా నన్ను తీసుకెళ్ళింది. సో నేను ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చిన్నప్పుడు 8 years ఉన్నప్పుడు చేశాను. అదొక ఫర్నిచర్ అను ఫర్నిచర్స్కి చేశాను. ఇంకా మధ్యలో ఒక లాంగ్ బ్రేక్ వచ్చింది, ఎందుకంటే నేను మూవీ ఇండస్ట్రీలోకి ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత నా ఫస్ట్ మూవీ చేశాను ఆడవాల్మీకి జవహర్లు, శర్వానంద్ ఇంకా రష్మిక గారిది. సో ఆ మూవీతో నా ఫస్ట్ డెబ్యూట్ అయింది మూవీ ఇండస్ట్రీలో. ఇంకా దాట్ వాజ్ ఇన్ 7th class. సో 7th class అప్పటి నుంచి ఇంకా నేను మూవీస్ చేసుకుంటా వచ్చాను ఇప్పటి వరకు. సో తమ్ముడు మూవీలో కూడా ఉన్నావు కదా, నితిన్ది. సో అది ఎట్లా వచ్చింది ఛాన్స్? తమ్ముడు ఆపర్చునిటీ నాకు చెన్నై గారి ద్వారా వచ్చింది. మా బిగ్గెస్ట్ సపోర్టర్ ఈజ్ కాస్టింగ్ మేనేజర్. సో నా తమ్ముడు మూవీ అలా వచ్చింది. అండ్ మై ప్రీవియస్ ఫస్ట్ ఎంట్రన్స్ మూవీస్ అన్ని గంగాధర్ గారు కాస్టింగ్ మేనేజర్ నాకు ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఓకే. సో ఈ తమ్ముడు మూవీలో మీరు అంటే నేను చూసిన సో లాస్ట్ వరకు ఉన్నారు. సో ఎన్ని డేస్ అంటే మీ షెడ్యూల్ ఉండే? ఈ షెడ్యూల్ అనేది 2 years జరిగింది. అంటే 2 years కంటిన్యూస్గా ఏం కాదు, ఒక్కొక్కసారి 15 days 20 days అలాగా షెడ్యూల్. సో 8th class 9th class జరిగింది నాకు. 2 years? యా 2 years. సో 2 years ఇట్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మారేడుమిల్లిలో షూట్ చేసాం మొత్తం సినిమా అంతా. సో సినిమా అంతా కాదు, నేను చేసిన వరకు మారేడుమిల్లిలో చేసాము. సో చాలా ఫారెస్ట్లో తిరగాలి, డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి చాలా స్కేరీ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే నైట్ టైం షూట్, ఫారెస్ట్లో ఎవరు ఉండరు చుట్టుపక్కల, మేము తప్ప ఎవరు ఉండరము. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తమ్ముడు షూటింగ్ అయితే. ఓకే. సో అడవిలో ఏమైనా పాములు జంతువులు ఏమైనా కనిపించినాయా? కనిపించడం అంటే చాలామంది అలా అక్కడ పాము ఉంది, ఇక్కడ అది ఉంది, ఇక్కడ ఉందని చెప్పారు, కానీ ఎక్కడ ఏం కనిపించలేదు. అంటే కావాలని అందరిని భయపెట్టిస్తున్నారు అనుకుంటా. పాము పుట్టలు అయితే ఉన్నాయి. నేను అక్కడ చాలాసార్లు రీల్స్ కూడా చేశాను అప్పుడు షూటింగ్ అప్పుడు. పెద్ద పెద్ద పాము పుట్టలు, చీమ పుట్టలు అన్నీ ఉన్నాయి అక్కడ. సో అంటే ఇంకా రిలీజ్ అయ్యే సినిమాలు చాలా ఉన్నాయంట. సో నేమ్స్ ఏమైనా చెప్తా? యా, సో బిగ్గెస్ట్ నోటబుల్ మూవీ రిలీజ్ అవబోతుంది రాజా సాబ్, ప్రభాస్ గారిది. అందుట్లో చేశాను. అండ్ దెన్ సెకండ్ ఏమో ఆకాశంలో ఒక తార, దుల్కర్ సల్మాన్ గారిది సినిమా, అది రిలీజ్ అవబోతుంది. అండ్ దెన్ కేజేక్యూ, దీక్షిత్ శెట్టి గారిది. అండ్ దెన్ చీకట్లో శోభిత గారిది. సో దీస్ 4 movies ఆర్ టు రిలీజ్. ఓకే. అంటే ఇప్పుడు ప్రభాస్ గారితో మీది ఏమైనా క్యారెక్టర్ ఉందా? అవన్నీ చెప్పకూడదండి. చెప్పొద్దా? రాజాసాబ్లో అయితే ఉన్నాను నేను, ఉన్నానా లేదా అని మాత్రం చెప్పాను. ఉన్నా అని చెప్పేసినావు.
సినిమాలో ఉన్నాను నేను, ఇంకేం చెప్పాను బయటికి. ఓకే సరే, ఎన్ని డేస్ షెడ్యూల్ మీది? అరే అయ్యో చెప్పకూడదు, జస్ట్ నార్మల్గా అడుగుతున్నా. సినిమా రిలీజ్ అయ్యాక చెప్తాను నేను. ఓకే, అంటే షెడ్యూల్ ఎన్ని రోజులు ఉండాను అంతే? ఏం చెప్పకూడదు. చెప్పకూడదా? చెప్పకూడదు అంటే అగ్రిమెంట్లు ఉందా? అగ్రిమెంట్ ఏం కాదు, చెప్పకూడదు, నిజంగా చెప్పకూడదు. ఓకే, అంటే ఇంత చిన్న ఏజ్లో ఎన్నో అచీవ్మెంట్స్ ఇన్ని గనం సాధించినావు, యాక్టింగ్ దాంట్లో ఉన్నావు. అంటే నిన్ను చూస్తే నాకే అసూయ అనిపిస్తుంది. అంటే మాకెందుకు ఈ ఏజ్లో లేకుండే అని చెప్పేసి నిజం చెప్తున్నా. ఎందుకంటే చిన్నజీయర్ స్వామి సో ఆశ్రమంలో మీరు డ్యాన్స్ కల్చరల్ దానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ అంట. సో ఇది ఎట్లా వచ్చింది? ఇది జనవరిలో ప్రతి ఇయర్ చిన్నజీవ స్వామి ఆశ్రమంలో సమతా కుంభ్ అని ఈవెంట్ జరిగిద్ది, 108 days. సో ఆ పర్ఫార్మెన్స్లో ఒకసారి మహాబృంద నాట్యం అనేది చేసాము, దివ్య సాకేతం అంటారు దాన్ని. సో దాంట్లో ఆల్మోస్ట్ 1000+ డాన్సర్స్ వచ్చి చేశారు ఆ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద, అందరు కూచిపూడి డాన్సర్స్. దానికి రికార్డ్స్ వచ్చినాయి. సో ఆ రికార్డ్స్, ఆ డాన్స్ కొరియోగ్రఫీకి నేను ఫీచర్ అయ్యాను వీడియోలో. సో వీళ్ళందరూ నా వీడియో చూసి నేర్చుకున్నారు డాన్స్. సో దానికి నాకు కూడా రికార్డ్ రావడంతో పాటు చిన్నజీవ స్వామి గారు నాకు బ్రాండ్ అంబాసిడర్ అనే పోస్ట్ ఇచ్చారు చిన్నజీవ స్వామి ఆశ్రమానికి. సో దాట్స్ హౌ ఐ గాట్ ఇట్. ఓకే, అంటే ఆశ్రమానికి వెళ్తా ఉంటారా చిన్నజీవ స్వామి? చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాను. అంటే నేను ఎక్కువ సార్లు ఎక్కడ పర్ఫామ్ చేసానంటే చిన్నజీవ స్వామి గారి ఆశ్రమంలోనే. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా నేర్పించడం అది చేస్తూ ఉంటాను? నేర్పించడం నేను ఎప్పుడు నేర్పించలేదు, బట్ నా వీడియోస్ ఉంటాయి కదా, ప్రతిసారి బృందనాట్యం జరుగుతున్నప్పుడు ఎక్కువ మంది పర్ఫామ్ చేసినప్పుడు నా వీడియోస్లోనే నేర్చుకుంటారు. ఓకే, అంటే ఎక్కడైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అన్ఈజీగా ఫీల్ అయింది ఏదన్నా ఉందా, మర్చిపోలేనిది? మర్చిపోలేంది ఎక్కడ అన్ఈజీగా ఎక్కడ ఫీల్ అవ్వడం నాకైతే లేదు, ఎందుకంటే స్టేజ్లో పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకా క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం తక్కువ ఇంకేం ఆప్షన్ ఉండదు. సో అన్ఈజీగా అయితే ఎక్కడ ఫీల్ అవ్వలేదు నేను. ఓకే, సో ఎక్కువ నీకు ఇంట్లో మమ్మీ సపోర్టా డాడీ సపోర్టా? ఇద్దరు సపోర్ట్ ఉంటుంది. ఇద్దరు సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో అంటే డాడీ ఏమన్నా చెప్తా ఉంటారా, సజెషన్స్ ఇస్తూ ఉంటారా, ఇట్లా చేయమ్మా ఈ మూవీలో చెయ్యి అది ఇదని? అంటే ఎక్కువ అమ్మ డెసిషన్సే ఉంటాయి, బట్ నాన్న కూడా చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తారు. సో అన్నిటిల్లో నాకు సజెషన్స్ ఇవ్వడము, మోస్ట్లీ యాక్టింగ్లో సజెషన్ ఇస్తారు, ఇలా చేయాలి అలా చేయాలి అని. సో నాన్నతో పాటు ఎప్పుడైనా షూటింగ్కి వెళ్తే ఇంకా నాన్ననే మొత్తం చెప్పేస్తారు, ఇలా ఇటువైపు తిరిగి ఈ డైలాగ్ అప్పుడు చెప్పాలి. నాన్న కూడా షూటింగ్ అంటే షూటింగ్స్కి మీ వెంట వస్తారా? వస్తారు. కొన్నిసార్లు అమ్మ బిజీగా ఉన్నప్పుడు వేరే బయట ప్రోగ్రామ్స్కి అమ్మ వెళ్తున్నప్పుడు నాన్న వస్తారు నాతో పాటు. సో నాన్న కూడా చాలా బిజీ కదా మరి? అంటే ఇంకా అప్పుడు తప్పని పరిస్థితి, నేను ఒకదాన్నే వెళ్ళలేను షూటింగ్కి, నాన్న వస్తారు నాతో పాటు. సో నాన్నగారు ఏం చేస్తారు? నాన్న అంటే నాకు తెలుసు మీకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. నాన్నగారు బిగ్ టీవీలో మేనేజింగ్ ఎడిటర్. ఓకే, నాన్న స్ట్రిక్ట్గా ఉంటాడా, మమ్మీ స్ట్రిక్ట్గా ఉంటుందా? అమ్మనే ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటుంది. అవునా? ఓకే, అంటే బట్ ఎక్కువగా కేర్ చూపించేది కూడా అమ్మనే, స్ట్రిక్ట్గా ఉండే పాటు ఎక్కువ ప్రేమ చూపించేది కూడా అమ్మనే. ఓకే, అంటే ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అంటే వీళ్ళ మమ్మీకి కాల్ చేసినప్పుడు సరే అండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ నేను ఫోన్ చేసి అంటే కూచిపూడి అంటే క్లాసికల్ డ్రెస్లో చేద్దామండి అని అంటే, లేదండి చాలా టైం పడుతుంది అది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తే రెడీ అవ్వడం జరిగింది. అంటే నువ్వు ఎప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్. సో అంటే మీరు రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? నార్మల్గా ప్రోగ్రామ్స్కి అయితే మినిమం 3 hours పడుతుంది. 3 hours, ఎందుకంటే కాస్ట్యూమ్ వేసుకోవాలి, నగలు వేసుకోవాలి, మేకప్కే 1 hour పడుతుంది. సో ఇవన్నీ హెయిర్ సెట్ చేసుకునే టైంకి అట్లీస్ట్ ఒక 2 hours అయిపోతుంది. ఓకే, కానీ చాలా ఇబ్బంది కదా, అంటే 3 hours రెడీ అవ్వాలి, దాని తర్వాత ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడే మనం 3 hours ఒక దగ్గర కూర్చొని సో ఈ మేకప్ ఇవన్నీ అనే వరకు ఇక్కడే ఇబ్బంది ఏమైనా ఫీల్ అవుతావు ఎప్పుడైనా? ఇబ్బంది అంటే పెట్టుకునేటప్పుడు కొన్నిసార్లు నొప్పి వస్తుంది, అవి అడ్జస్ట్ చేసుకుంటే పోతుంది, ఇంకా ఇబ్బంది అనడానికి ఏం లేదు. బికాజ్ ఇది మినిమం ఎట్టయ్యారు డాన్స్ చేయడానికి. నువ్వు నగలేసుకోకుండా డాన్స్ చేస్తే బాగోదు, ఎందుకంటే కూచిపూడికి ఒక ట్రెడిషన్ ఉంది, ఆ ట్రెడిషన్ మనం ఫాలో అవ్వాలి. మనకు నచ్చినట్టు కంఫర్ట్ అని నగలేసుకోకుండా సరిగ్గా బట్టలు వేసుకోకుండా చేస్తే బాగోదు. సో అలా ట్రెడిషన్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, సో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది, వాళ్ళ నేమ్స్?
బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నా స్కూల్లో అయితే ఐ హ్యావ్ లైక్ 3 బెస్ట్ ఫ్రెండ్స్, బట్ దెన్ నేను అందరితో ఉంటాను చాలా ఓపెన్గా. నేను అందరు నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. నాకు పర్టికులర్గా దీస్ పీపుల్ అని ఎవరు లేరు, బట్ ఐ హ్యావ్ 3 క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, 3 ఆ ముగ్గురు నేమ్స్? దేర్ ఇస్ హన్సిక, బృందా అండ్ తమా. సో దీస్ 3 ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, సో వాళ్ళు ఎప్పుడైనా చెప్తారా నువ్వు బాగా చేస్తున్నావు డ్యాన్స్, నీలాగా నాకు చేయాలని ఉందని ఎవరైనా? అలా ఏం లేదు అసలు. అంటే నేను ఇంకా మై ఫేవరెట్ పార్ట్ అబౌట్ దిస్, ఎందుకంటే నేను ఇక్కడ ఎంత చేసినా స్కూల్కి వెళ్ళాక ఐఎమ్ జస్ట్ అ నార్మల్ పర్సన్. నన్నేమి గొప్పగా ఏమి చూడరు నా ఫ్రెండ్స్ కూడా. నాతో పాటు ఇంకా వాళ్ళు కూడా కలిసిపోతారు క్యాజువల్గా. ఏంటి ఆ ప్రోగ్రామ్ చేసావా, సరే పర్లేదులే అలా అంటారు. వెరీ కామన్ లైట్ తీసుకుంటే అప్పుడప్పుడు చెప్తారు కంగ్రాచులేషన్స్, నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అసలు. అంటే కొన్నిసార్లు వెన్ ఐమ్ ఫీలింగ్ డౌన్ అన్నప్పుడు నాకు చెప్తారు, కానీ క్యాజువల్గా ఏమి నన్ను అంత ఫ్లాటర్ ఏం చేయరాదు. ఓకే, సో అంటే ఎప్పుడైనా నాకు కూడా చేయాలని ఉంది డ్యాన్స్ అని చెప్పేసి అడిగారా? ఎప్పుడు అడగలేదు అన్న. అంటే బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దర్ ఓన్ ఫీల్డ్స్. వాళ్ళకి వాళ్ళ ఉంటాయి వాళ్ళ యాక్టివిటీస్ అన్ని. సో అవన్నీ మా యాక్టివిటీస్ ఎప్పుడు కలవలేదు. సో అంటే వాళ్ళలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉందంటారు. చాలా మంచి టాలెంట్స్ వాళ్ళల్లో కూడా. ఓకే, సో అంటే కూచిపూడి డ్యాన్స్ కాకుండా నీలో ఇంకేమేమి టాలెంట్స్ ఉన్నాయి? నేను ఫ్లూట్ వాయించడం నేర్చుకున్నాను, వీణ వాయించడం నేర్చుకున్నాను, అండ్ కర్ణాటిక్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. ఓకే, సో మా కోసం ఏదన్నా ఒక సాంగ్. ఓకే, అన్నమాచార్య కీర్తన శ్రీమన్నారాయణ, అదే పాడతాను. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. సూపర్ అసలు. అయితే నీ దగ్గర ఇంకో టాలెంట్ ఉందని చెప్పి నాకు చెప్పారు. సో ఇంగ్లీష్ సాంగ్స్ చాలా బాగా పాడుతూ ఉంటావు కదా, ఒక్క సాంగ్ నా కోసం. ఇంగ్లీష్ సాంగ్స్? Life was a willow and it bent right to your wind. Head on the pillow, I can feel you sneaking in. And if it was an open shut case, I never would have known from the look on your face. Lost in the current like a priceless wine. The more that you say, the less I know. Wherever you stray, I follow. Begging for you to take my hand, wreck my plans, that's my man. You know that my chain can take you home. Anywhere else is hollow. Begging for you to take my hand, wreck my plans, that's my man. కాదు, ఇంకోటి ఏదన్నా పాడతావా ఇంగ్లీష్లో? నాకు ఇంకే పాటలు రావు. కాదు అంటే నువ్వు మాట్లాడుతుంటే నాకు అమెరికా యాసెంట్ వచ్చినట్టుంది. నాకేం రావు. వచ్చు మాట్లాడు ఒకసారి. ఏంటిది? సో అమెరికా యాసెంట్లో మాట్లాడు. అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడు. ఓకే. Hi, I'm Akshara. So it's a pleasure to meet you, and I'm having fun in this interview, and it's an honor that you are interviewing me because I don't usually get many interviews. కానీ నిజం చెప్పాలంటే నేను అసలు చాలా గ్రేట్ అనుకుంటాను నిన్ను ఇంటర్వ్యూ చేయడం. కాదు, అంటే ఎక్కడ నేర్చుకున్నావు ఇది? అంటే యూఎస్కి వెళ్తూ ఉంటావు కాబట్టి ఎట్లా పట్టినావా లేకుంటే? నేను యూఎస్కి ఒకటేసారి వెళ్ళాను, బట్ నాకు ఈ యాక్సెంట్ అనేది అన్నీ నేను ఇంటర్నెట్లో చూసి వీడియోస్ నేర్చుకోవడం తప్ప నేనేమి ఫ్రీక్వెంట్గా వెళ్తానని నేర్చుకోలేదు. ఓకే, సో ఇంట్లో ఏమన్నా సతాయిస్తావా మమ్మీని డాడీని? అంటే కోతిపళ్ళు చేయడం అట్లా? నేనేం సతాయించాను, నేను చాలా మంచి అమ్మాయి. నిజం చెప్పు. నేను నిజంగా ఏం సతాయించాను. ఓకే, సో మార్నింగ్ ఏ టైంకి లేస్తాను?
మా స్కూల్ టైమింగ్స్ అయితే తప్పదు, పొద్దున్నే 6కి లెగవలసిందే. ఓకే, స్కూల్ ఉంటే తప్పదు లేవాలి అంట. ఓకే. నార్మల్గా నిజంగా చెప్తాను, అదే ఇంట్లో అయితే ఇవాళ కూడా నేను 12 o'clockకి లెగిసాను. ఓకే. బికాజ్ ఎందుకంటే నాకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రీసెంట్గా అయినాయి. రాత్రి నేను 2 AM పడుకున్నాను, పొద్దున్నే ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి 6కి లెగిసాను. సో చదువుకుంటా లేట్ నైట్స్ అయిపోయావి 10th క్లాస్ ఎస్పెషల్లీ కాబట్టి. 10th క్లాస్ కాబట్టి బాగా చదువుకోవాలి కాబట్టి నేను రాత్రి లేట్ వరకు చదువుకునేదాన్ని. బట్ నా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి దసరా హాలిడేస్, ఇంకా నేను నిద్రపోతున్నాను 12 వరకు. ఓకే. కాదు, ఇప్పుడు స్కూల్లో ఎగ్జామ్స్కి అంత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, 2 వరకు ప్రిపేర్ అవుతావా? అంటే ఇది హాఫ్ ఇయర్లీస్ కదా, సో ప్రిపేర్ అవడం అంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు బాగా రాస్తేనే బోర్డ్స్లో మనకి ఐడియా ఉంటుంది కదా ఎలా రాయాలో. సో దీనికి ప్రిపేర్ అవడానికి అవసరం లేదని అనుకోవడం. ఓకే, సరే. ఫస్ట్ లాంగ్వేజ్ ఏది మీది? ఇంగ్లీష్. ఇంగ్లీష్. సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ తెలుగు. తెలుగు. సో తెలుగులో ఏదైనా పద్యం చెప్పు. పద్యమా? 10th క్లాస్లో ఏదన్నా పోయం. మాకు పద్యాలు నేర్పించరు. తెలుగులో ఉంటాయి అనుకుంటా కదా. సిబిఎస్ఈ సిలబస్? సిబిఎస్ఈ కాదు, స్టేట్దే కదా. అంటే నాది సిబిఎస్ఈ సిలబస్, బట్ తెలుగు తెలంగాణ టెక్స్ట్ బుక్ ఇస్తారు మాకు. తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్, సిబిఎస్ఈ అనే తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. పద్యాలు నేర్చుకోలేదు నేను. తెలుగులో ఏమన్నా పోయమ్స్ కానీ శ్లోకాలు కానీ తెలుగులో ఉంటాయి కదా, ఉండవా? తెలుగులో ఏమున్నాయి తెలుగు సబ్జెక్ట్ లో? మాకు స్టోరీలు పోయమ్స్ ఉన్నాయి, కానీ అంత పెద్దవి మమ్మల్ని నేర్చుకోమని చెప్పారు. తెలుగులో పోయమ్స్? పోయం అయితే తెలుసు, పద్యం చాలా కామన్ పద్యం ఇది. చెప్పు. ఉప్పు కప్పు రంబు. అదే 7th లో ఉంటుంది, 10th లో ఉండదు అది. లేదు, మాకు నిజంగా ఇది రాలేదు ఇప్పటి వరకు సిలబస్ లో ఈ పోయం. ఇప్పుడు 10th లో ఏమన్నా ఇది ఉందా, ఉప్పు కప్పు రంబు ఉందా? లేదు, చాలా పెద్ద పెద్ద పోయలు ఉన్నాయి. ఏమంటే కొవ్వొత్తి వెలుగుతేనే కాంతి వెలుగుతుంది, నీరు ఆవిరైతేనే వర్షం పడుతుంది, ఇలాంటివి ఉంటాయి మాకు. అంతే, అంటే మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలాంటివి ఉంటాయి. కానీ మాకు ఎప్పుడు పద్యాలని రిసైట్ చేయాలని ఎప్పుడు చెప్పలేదు. ఓకే. అంటే ఇప్పుడు ఏంటంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాసినావు కదా, తెలుగు సబ్జెక్ట్లో పోయం రాయండి అని చెప్పేసి ఏదైనా ఒక క్వశ్చన్ ఉందా? ఏం లేవు. ఏం లేదా? ఏం లేవు. ఓకే. థర్డ్ లాంగ్వేజ్ తెలుగు 6th క్లాస్లో స్టార్ట్ చేశారు. అంటే మేము ఇప్పుడు 5th క్లాస్లో నేర్చుకోవాల్సిన తెలుగు ఇప్పుడు 10th క్లాస్లో నేర్చుకుంటున్నాం మేము. సో మా క్వశ్చన్లు ఎలా వస్తాయంటే, దీపంకి బహువచనం ఏంటి? ఓకే, సరే. దీపం 1 మార్క్ క్వశ్చన్. అవునా? దీపంకి బహువచనం ఏంది? దీపాలు. ఓకే. అంతే. ఇంకోటి ఏంటంటే, మీ మిత్రులు తినడానికి అన్నం తెచ్చుకోలేదు, మీరేం చేస్తారు? అన్నం మన అన్నం పంచుకోవాలి. అంతే ఆన్సర్. 2 మార్క్స్ క్వశ్చన్ అది. అలా ఉంటాయి క్వశ్చన్స్ మాకు. ఓకే, అంత ఈజీగా? చాలా ఈజీ. ఓకే, సరే. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ హార్డ్ అనుకుంటావు? హార్డ్ అంటే మ్యాథ్స్ కాదు, నిజంగా చెప్పాలంటే కెమిస్ట్రీ ఈజ్ అ బిట్ హార్డ్ నాకు. ఎందుకంటే ఎనీ టైమ్ ఆఫ్ ద డే నేను మ్యాథ్సే పిక్ చేస్తాను కెమిస్ట్రీ మీద, ఎందుకంటే నాకు కెమిస్ట్రీ అంత పిచ్ ఎక్కిచ్చేస్తుంది. బట్ నేను ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే నాకు అర్థమవుతుంది కెమిస్ట్రీ. ఓకే. అంటే తెలుగు సబ్జెక్ట్లో పోయం అడిగాను కదా నేను ఇంతకు ముందుకు, ఉప్పు కప్పు రంబు అన్నావు కదా, ఒకసారి చెప్పాలి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరయ్యా, పురుషులందరూ పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినరమేమన. ఓకే, ఇది ఏ పద్యం? వేమన పద్యం. లాస్ట్ లో ఉంది కదా, విశ్వదాభిరామ వినుర వేమన. తెలుసా తెలియదా అని అడిగిన. అయితే క్లాసికల్ డాన్సర్స్ నవరసాలు పండిస్తారు కదా, సో ఆ నవరసాల్లో నుంచి కొన్ని నేను చెప్తా ఉంటా, మీరు అది చేస్తూ ఉండాలి. ఓకేనా? ఓకే. హాస్యం. రౌద్రం. ఓకే. సో రౌద్రంలా అమ్మవారు రాక్షసుని చంపేది, అది చూపించు. ఓకే, 1 సెకండ్. ఓకే. జాలి. నాకు తినడానికి అన్నం లేదు. కరుణ. నాకు తినడానికి అన్నం లేదా? అన్నం లేదు, నువ్వు నాకు వచ్చి నాతో మాట్లాడితే అది చూపించాలి. తీసుకోండి.
సూపర్ అసలు. అమ్మ ఇక్కడ కూర్చున్నా అంటే టీచర్లా చెప్పింది, నువ్వు అప్పుడు బాగా చేసినావు తెలుసు, దానికన్నా ముందు కొంచెం లేజీగా చేసేసినావు. సో అమ్మ పక్క నుండి చెప్తే ఒక మాట అసలు గ్రేట్ అమ్మ మీరు. ఎందుకంటే ఫస్ట్ ఇట్లా చెయ్యంగానే మీరు చెప్పంగానే ఆ ఎక్స్ప్రెషన్ వచ్చింది నిజం చెప్పాలంటే. సో అమ్మ నిన్ను ఎప్పుడన్నా కొట్టిందా? నిజం చెప్పు రీసెంట్గా. అంటే రీసెంట్గా ఎప్పుడు కొట్టలేదు నన్ను, బట్ దెన్ రీసెంట్గా ఎప్పుడు కొట్టలేదు. ఓకే. బట్ దెన్ చిన్నప్పటి నుంచి అయితే ఆబ్వియస్లీ ఉంటాయి. ఓకే. ఇంట్లో నువ్వు ఏమేమి పనులు చేస్తూ ఉంటావు? ఇంట్లో అయితే నాకు ఇప్పుడైతే ఫ్రీ దొరికితే చదువుకుంటాను, కానీ యూజువల్గా అయితే నేను పాటలు వినడము, టీవీ చూడడము, పనులా అమ్మ హెల్ప్ చేయమంటే చేస్తా వండటంలో. నేను కూడా వండటంలో అంటే అన్ని అందిస్తాను, వండడం నాకు రాదు. ఏదన్నా అంటే ఏదన్నా వండడం నేను ఈ రీసెంట్గా ఈ హాలిడేస్ ఉన్నప్పుడు నేను లంచ్కి మ్యాగీ వండాను చాలాసార్లు. లంచ్కి మ్యాగీ అంటావా? అది కూడా నార్మల్ మ్యాగీ కాదు, మ్యాగీలో గార్లిక్ వేసి పచ్చిమిరపకాయ వేసి ఆరిగానో సీజనింగ్. కాదు, నువ్వు మ్యాగీలో గార్లిక్ వేయడం పెద్ద ఇష్టం అనుకుంటున్నాను. అంటే నా వయసుకి బట్ లైక్ నేను ఇప్పటివరకు అంత మంచిగా అయితే ఏం వండలేదు కాబట్టి. ఓకే. టీ పెట్టడం వచ్చా? కాఫీ, టీ? అంటే నేను కాఫీ పెట్టాను చాలాసార్లు. సరే కాఫీ ఎట్లా పెడతారో చెప్పు చాలు. కాఫీ నాకంటే ఎవరు బాగా చేయలేరు. చెప్పు చాలు. కాఫీ పౌడర్ ఉంటుంది కదా, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అలాగే చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ ఏందో చెప్పు. అది డాల్గోనా కాఫీయో క్యాపచినో కాఫీయో ఏదో ఒక కాఫీ. సరే డాల్గోనా కాఫీ అయితే పాలు వేడిగా చేయాలి. దాని తర్వాత కప్పులో డాల్గోనా అయితే ఫస్ట్ కాఫీ పౌడర్ వేసి తర్వాత పాలు వేసి బాగా కలపాలి. క్యాపచినో అయితే ముందు పాలేసి తర్వాత కాఫీ పౌడర్ వేసి బాగా కలపాలి. అది చల్లగా అయ్యేంత వరకు కలిపి ఇవ్వాలి. అంతే 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 కాఫీ రెడీ అయిపోతుంది. అంతే. షుగర్ వేసుకోవాలి కొంచెం, నాకు టీ చేయడం రాదు. ఓకే, ఓన్లీ కాఫీ చేయడం వచ్చు అంతే. సో నీది నువ్వు కాఫీ చేసుకొని తాగుతూ ఉంటావు అప్పుడప్పుడు? నేను కాఫీ తాగను అసలు. మరి ఏం తాగుతావు? నీళ్ళు తాగుతాను. అంతేనా? కూల్ డ్రింక్స్? కూల్ డ్రింక్స్ అండ్ అప్పుడప్పుడు మాజా ఫ్రూటీ కావాలంటే తాగుతాను. ఓకే. సో ఎప్పుడైనా మమ్మీ ఇంట్లో లేనప్పుడు నీకు ఫుల్ ఆకలేసింది అనుకో, ఏం చేస్తావు? ఆర్డర్ పెట్టుకుంటావా? చెప్తావు? ఆర్డర్ ఏం పెట్టుకోను, ఇంట్లో ఉంటే తింటాను, ఏమీ లేకపోతే ఇంకా అమ్మ వచ్చేంతవరకు వెయిట్ చేస్తాను. ఆర్డర్ అయితే నేను ఎప్పుడు పెట్టుకోలేదు. అవునా? అంటే బయట ఫుడ్ ఏం తినవా? బయట ఫుడ్ తింటాను, పానీపూరి, చాట్ ఇదంతా రెగ్యులరే, కానీ ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడైతే ఏం తిన్నా. ఓకే. నాకేం వండుకోవడం రాదు, అవన్నీ వండాలి. కాదు, ఫ్రూట్స్ అన్న తినొచ్చు కదా ఏదైనా ఆర్డర్ పెట్టుకొని. ఫ్రూట్స్ అవన్నీ మనకు అలవాటు లేదా? తింటాను, బట్ దెన్ నా బాగా ఆకలి వేసినప్పుడు అయితే నేను ఇంకా ఏం తిన్నా, ఇంట్లో ఎవరు లేనప్పుడు. సరే, ఫ్రూట్స్ ఒక 5 ఫ్రూట్స్ నేమ్స్ చెప్పు. ఎందుకు అడుగుతున్నా అంతే. యాపిల్, బనానా, డ్రాగన్ ఫ్రూట్, వాటర్ మిలన్, ఇంకా క్యాప్సికమ్ ఫ్రూట్. వా, మై బ్యాడ్, ఆరెంజ్. సో వీటిలో ఎక్కువ ఏది తింటాను? వాటర్ మిలన్ నాకు చాలా ఇష్టం, బాగా తింటాను వాటర్ మిలన్. ఓకే. అండ్ గ్రీన్ యాపిల్, స్పెసిఫిక్గా గ్రీన్ యాపిల్ నాకు తినడం చాలా ఇష్టం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో గ్రీన్ యాపిలా? ఓకే. సో అంటే ఎప్పుడైనా బయటికి వెళ్తా ఉంటారా నువ్వు, మమ్మీ, డాడీ, మూవీస్ అట్లా? యా, రీసెంట్గా మిరాయి చూసాం మేము థియేటర్కి వెళ్ళి. ఓకే. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది సినిమా. ఓకే. సో అంటే ఇంకా ఎట్లాంటి క్యారెక్టర్స్ చెయ్యాలని అనుకుంటున్నావు? నేనా? మూవీస్లో ఐ వుడ్ రియలీ లవ్ లైక్ విలన్ క్యారెక్టర్స్. అవునా? యా. ఓకే. ఎందుకంటే ఒక మూవీలో విలన్ వర్త్ లేకపోతే, విలన్ ఎవరో ఒక యూజ్లెస్ ఫెలో అయితే హీరోకి వాల్యూ ఉండదు కదా. ఈయన్ని చంపాడు ఏం గొప్ప అని అనుకుంటారు అందరు, బట్ విలన్ చాలా పవర్ఫుల్ అయితే అప్పుడే కదా హీరోకి వాల్యూ ఉంటుంది. కానీ ఏ కథలో అయినా కానీ విలనే చచ్చిపోవాలి ఫైనల్ గా. అవును, బట్ దాట్స్ నాట్ ద పాయింట్. ఎందుకంటే అప్పటి వరకు విలనే కదా డామినేట్ చేస్తాడు సినిమా మొత్తము. విలన్ లేకపోతే హీరోకి వాల్యూ ఉండదు. సో విలన్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే అతి త్వరలో సీరియల్ కూడా చేస్తాం అనమాట ఇంకా, అంతేనా? అది సీరియల్ చేయడం ఇష్టమా లేకుంటే మూవీస్ లో చేయడం ఇష్టమా? మూవీస్ లో చేయడం ఇష్టము. ఓకే.
సీరియల్స్ అంతా ఇంట్రెస్ట్ లేదు. ఆ సీరియల్స్ నేను ఇప్పటి వరకు ఏం సీరియల్స్ కూడా చేయలేదు. చేస్తే వెబ్ సిరీస్ చేశాను కానీ సీరియల్స్ చేయలేదు. సో తమ్ముడు మూవీలో నితిన్ గారితో అట్లాగే లయ గారితో చేయడం జరిగింది కదా. సో వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడడం కానీ వాళ్ళ పక్కన కూర్చోవడం మీకేమైనా సజెషన్స్ చేయడం ఇట్లా జరిగినాయా? చాలాసార్లు జరిగినాయి. ఎందుకంటే మారేడుమిల్లిలో ఫస్ట్ నెట్వర్క్ ఉండదు. సో మేమంతా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. నెట్వర్క్ ఏం ఉండేవాళ్ళు, ఫోన్లు ఎవరు ఉండవు, ఏం పనిచేసేవా ఫోన్ కెమెరాస్ ఇంకా మైక్స్ తప్ప ఏం పనిచేసేవి కాదు. సో ఫోన్లు ఎవరు వాడేవాళ్ళం కాదు. అందరం కలిసి అంతాక్షరి ఆడుకునే వాళ్ళము, ఒకరికి క్వశ్చన్స్ ఆడుకునే వాళ్ళము. ఎస్పెషలీ నేను ఇంకా వర్ష గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. సో ఇలా చాలా అందరితో ఆల్మోస్ట్ అందరినీ కలిసాను నేను సినిమాలో పనిచేసిన వాళ్ళందరినీ. సో అందరితో నేను మాట్లాడాను. ఓకే, అంటే నితిన్ గారితో ఏం మాట్లాడారు? అంటే మీతో నితిన్ గారు ఏమన్నా మాట్లాడడం జరిగింది? చాలా సార్లు నేను, నితిన్ గారు, ఇంకా వర్ష గారు అండ్ నాతో పాటు ఇంకొక ఇద్దరు పిల్లలు ఉంటారు. మేము అందరం కూర్చొని అసలు పెద్దోళ్ళతో మాట్లాడే వాళ్ళం కాదు, మాతోనే మాట్లాడే వాళ్ళం. నితిన్ గారు ఇంకా వర్ష గారు ఇలా క్వశ్చన్స్ అడుక్కునే వాళ్ళము అండ్ రిడిల్స్ అండ్ కొన్నిసార్లు అంతాక్షరి ఇలా చాలా గేమ్స్ కూడా ఆడాము. ఓకే, సో అంటే స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా డైలీ? అనిపిస్తుంది. బికాజ్ స్కూల్ భారతీయ విద్యా భవన్ స్కూల్ ఈజ్ అ వెరీ హ్యూజ్ క్యాంపస్ అండ్ అక్కడికి వెళ్ళంగానే ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అన్ని చెట్టుల మధ్యలో. సో నాకు స్కూల్కి వెళ్ళాలని అనిపిస్తుంది. ఓకే, సో నీ డ్రీమ్ ఏంటి? నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? నేను పాలిటిక్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఏంది రాజకీయాలా? ఎస్. ఇది ఎమ్మెల్యేనా, ఎంపీయా, ముఖ్యమంత్రియా లేకపోతే ప్రధానమంత్రియా? అలా ఇంకా ఛాన్స్ వస్తే ప్రధానమంత్రికి వెళ్ళిపోవచ్చా? సో అంటే ఎందుకు పాలిటిక్స్ని ఎందుకు చూజ్ చేసుకున్నావు? పాలిటిక్స్ నేను ఎస్పెషలీ ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఇద్దరే జర్నలిస్ట్, న్యూస్ రిపోర్టర్స్ అండ్ ఆల్సో నాన్న ఇప్పుడు కూడా నాన్న పనిచేస్తున్నారు మీడియాలో. సో నేను ఇంకా వాళ్ళ మాట్లాడుకునేది ఎప్పుడు వింటూ ఉంటాను అండ్ ఆల్సో నేను నాన్నని అడుగుతూ ఉంటాను ఏమైంది ఇక్కడేం గొడవ అయింది. ఏం మాట్లాడుకుంటుంటా విన్నావు చెప్పు? ఈ ఎమ్మెల్యే ఇట్లా చేస్తుండు, ఆ ఎంపీ అట్లా చేస్తుండు, అలాగే అక్కడ ఆ కరప్షన్ జరుగుతుంది, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటాం నేను నాన్న చాలా ఫ్రీక్వెంట్గా. అసలు నార్మల్గా ఇలా బయటికి వెళ్తున్నప్పుడు చాలా లాంగ్ రైడ్స్ అన్నప్పుడు బోర్ కొడుతుంది కదా, అప్పుడు మేము ఇంకా పాలిటిక్స్ గురించే మాట్లాడుకుంటాం నేను నాన్న. ఇక్కడ ఢిల్లీలో ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది. సో నాకు అలాగే ఇంట్రెస్ట్ పెరిగింది బాగా. ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఒక సీరియస్ డ్రామా లాగా అనిపిస్తుంది నాకు. సో లైక్ అలా ఇంట్రెస్ట్ పెరిగింది పాలిటిక్స్ మీద అండ్ నాకు కూడా పాలిటిక్స్లోకి వెళ్ళాలని అనిపిస్తుంది. ఓకే, అంటే ఇంతకుముందే నువ్వు అన్నావు కరప్షన్ అని చెప్పేసి. సో మరి నువ్వేం చేస్తావు? నువ్వు కూడా కరప్షన్ ఇస్తావా? కరప్షన్ ఎందుకు చేస్తారు ఎవరైనా? కరప్షన్ చేస్తే ఫస్ట్ మన మీదనే డ్యామేజ్ జరిగేది. సో కరప్షన్ అందరూ ఏంటి డబ్బులు రావాలనుకుంటారు, బట్ ఆ డబ్బులు అనేది ఎవరి కోసం వస్తుంది మన దగ్గర? అదంతా మన పొలిటీషియన్ అయిందంటే ప్రజల వల్లనే. వాళ్ళు మనకి ఓట్ వేసారు కాబట్టి మనం లీడర్ అయ్యాము, వాళ్ళు లేకపోతే వీఆర్ నథింగ్. సో వాళ్ళ కోసం అన్నా వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ కదా. సో మనకి డబ్బులు అనేవి వస్తే ఇట్ విల్ లీడ్ టు అవర్ ఓన్ డెత్. కాబట్టి సో ఎప్పుడైనా మమ్మీతో కానీ నాన్నతో కానీ నువ్వు చెప్పడం జరిగిందా, అంటే నేను పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటున్నాను? చాలాసార్లు చెప్పాను. ఇంకా ఫుల్ స్కెచెస్ కూడా వేసుకున్నాను ప్లాన్లో. ఇంకా యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలి, స్టూడెంట్ కౌన్సిల్స్లో జాయిన్ అవ్వాలి అండ్ అక్కడి నుంచి ఇంకా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అని. అంటే ముందే ప్లానింగ్ మొత్తం. సో అంటే ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? లైక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సో అందులో న్యూఎట్ రాసి వెళ్తే ఇంకా అక్కడ స్టూడెంట్ పొలిటికల్ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలండి. ఓకే, అంటే ఎప్పుడైనా ఇప్పుడు స్టూడెంట్ సైడ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నావు కదా, స్టూడెంట్స్ని తొక్కేస్తారు పొలిటికల్ లీడర్లు. అట్లా కాకుండా డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు స్టూడెంట్ అనుకో, ఇక్కడ మనం పీజీ కానీ డిగ్రీ కానీ చేస్తూ అక్కడ స్టూడెంట్ దాంట్లో ఉండి దాని తర్వాత నువ్వు అల్టిమేట్గా నువ్వు మళ్ళీ పార్టీకి నువ్వు పని చేయాలి, అవునా? దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరి డబ్బు ఉందో వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అది చేసి ఎవరైతే కష్టపడి పని చేస్తారో స్టూడెంట్స్ వాళ్ళందరినీ తొక్కేస్తారు. సో ఇప్పుడు జరుగుతున్నాయి అన్నీ అవే. ఎందుకంటే నేను కూడా అంటే నేను మీడియాలో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఐడియా ఉంది. అంటే నాకు కూడా నీలాగానే పాలిటిక్స్ వెళ్ళాలని నాకు ఒక ఆశ. సో అట్లా అందుకని ఇట్లా చెప్తున్నా. సో మన ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ నేను విజయవాడలో పుట్టాను. ఓకే, బట్ పెరిగిందంతా హైదరాబాద్లోనే. సో అమ్మ కూడా విజయవాడనే, ఇంకా అక్కడే ఫ్యామిలీ అంతా ఉంటారు. సో విజయవాడ. ఓకే, సరే ఇప్పుడు మనం సబ్జెక్ట్ సైడ్ వెళ్దాం. ఓకేనా?
ఫిజియాలజీ స్పెల్లింగ్. స్పెల్లింగ్లో అడుగుతున్నారా? ఓకే, ఫిజియాలజీ కావాలా? అవును. PHY ఫిజియాలజీ, SIOLOGY. కరెక్టా? యా. సైకాలజీ? సైకాలజీ, ఓకే. PSCH ఏంటి? కాదు. PPSYCHOLOGY. మళ్ళీ ఏంటి? రాంగ్ చెప్తున్నావు. లేదు, నేను రాంగ్ చెప్పలేదు. నువ్వు చూసుకో, మళ్ళీ ఒకసారి చెప్పు. PSYCHOLOGY. ఇప్పుడు కరెక్ట్. ఇదే చెప్పాను ఇందాక. ఇంతకుముందు చెప్పలే, నువ్వు వై చెప్పలే. నేను చెప్పాను ఇందాక. ఓకే. అనాటమీ? అనాటమీ ANA TO MY. రాంగ్. కాదు, ANA TOMY అనాటమీ. కరెక్టా? యా. రాంగ్. ఎందుకు? కరెక్టేనా అది? కరెక్ట్. సరే గూగుల్ చేయి ఒకసారి. అనాటోమీ కదా, ANA అనాటోమీ TOMY టోమీ. సో కరెక్టేనా? యా. ఓకే, డన్. అది కరెక్టే, జస్ట్ నేను కన్ఫ్యూజ్ చేసిన. కన్ఫ్యూజన్ CONFUSION. కాదు, స్పెల్లింగ్స్ ఎట్లా చెప్తున్నావు నువ్వు? అంటే రాస్తే ఫాస్ట్గా రాసేసి, మీరు ఇప్పుడు నన్ను ఇలా సడన్గా అడుగుతుంటే ఇంకా బ్రెయిన్లోనే చెప్పాలి. జస్ట్ నార్మల్గా ఏంటంటే టెస్ట్ చేస్తున్నా, అంటే ఇంత టాలెంట్ ఉంది కానీ నీలో. సో నేను నిజం చెప్తున్నా, నువ్వు చాలా గ్రేట్. ఎందుకంటే నీ అవార్డ్స్ అన్నీ చూస్తుంటే అసలు పరిశాన్ అవుతున్నా. ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నాం, మీకు స్క్రీన్ పైన చూపిస్తాం. అసలు నాకు తెలిసి ఇవన్నీ ఎన్ని ఉండొచ్చు? లెక్క పెట్టుకోలేదు ఎప్పుడు. ఓకే. బట్ దెన్ లైక్ ఇప్పుడు నా 14 years వరకు ఆల్మోస్ట్ ఒక 400-500 అవార్డ్స్ వచ్చి ఉంటాయి. ఓకే. ఇంకా ఇక్కడ చాలా పెట్టలేదు, అన్ని కింద బ్యాగ్స్లో ఉన్నాయి. సో ఓకే. నీకు అంటే ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ ఐ వుడ్ సే మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అమ్మనే. ఓకే. యా. ఎందుకంటే అమ్మ ఏంటంటే ఇప్పుడు సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ అనే ఒక అసోసియేషన్కి అమ్మ ఫౌండర్. కరోనా టైంలో చాలామంది జాబ్స్ పోయినాయి కూచిపూడి ఆర్టిస్ట్వి. సో వాళ్ళందరికీ అమ్మ సొంత డబ్బులు పెట్టి అందరి సహాయం తీసుకొని వాళ్ళందరికీ హెల్ప్ చేసింది అమ్మ టు కంటిన్యూ లగ్జరియస్ లైఫ్ అని. సో అక్కడ అది సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఫౌండర్గా చేశారు. అండ్ దెన్ ఇప్పుడు ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు, చాలా ప్రోగ్రామ్స్కి తీసుకెళ్తున్నారు. అండ్ దెన్ ఆల్సో అమ్మ మిస్ తెలంగాణ 2019 మిస్ తెలంగాణ. అండ్ దెన్ మిస్ ఇండియా తెలంగాణకి వెళ్ళారు, మిస్ ఇండియాకి వెళ్ళారు. సో అమ్మ ఇవన్నీ చేస్తా అండ్ ఆల్సో ఇంట్లో కూడా నన్ను చూసుకుంటుంది. హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ అమ్మనే చూసుకుంటుంది. వీ హ్యావ్ నో లైక్ మేడ్స్ ఆర్ సర్వెంట్స్, నో హౌస్ హెల్ప్. మరి నువ్వు ఎప్పుడైనా హెల్ప్ చేయొచ్చు కదా? చేస్తాను నేను. అమ్మ ఏమన్నా పని చేయమని చెప్తే ఐ విల్ హెల్ప్ హర్. సో అది బయట మేనేజ్ చేస్తా, ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ కూడా మేనేజ్ చేస్తా, అంతా అమ్మనే చేస్తారు. సో కానీ నువ్వు టైంకి తినకపోయినా ఇంత యాక్టివ్గా ఉన్నావు. అంటే 12కి లేచింది, 12కి టిఫిన్ చేసింది, అంతేనా? బ్రేక్ఫాస్ట్ దోశ. ఎన్ని దోశలు? 2 దోశలు. సో లంచ్ మరి? సో ఇప్పుడు 5 అవుతుంది, లంచ్ కూడా చేయలేదు కానీ యాక్టివ్గా మాట్లాడుతుంది. లంచ్ ఎప్పుడు 6? ఇంకా అంతే 7. డిన్నర్ తినేది ఇంకా కాదు, మళ్ళీ డిన్నర్ చేయవు? ఇంకా చేస్తాను డిన్నర్. ఇంకా డిన్నర్ ఎప్పుడు? నైట్ 2? లేదు 8కి 9కి అలా తింటాను. ఓకే. లేదు, బికాజ్ నార్మల్గా రిహార్సల్స్ ఉన్నప్పుడు కూడా పొద్దున్న స్టార్ట్ అయ్యి సాయంత్రం ఎండ్ అవుతాయి, మనకి గ్యాప్ ఉండదు. సో అందుకే అలవాటు అయిపోయింది. అండ్ ఆల్సో నాకు లంచ్ ఏమి స్పెసిఫిక్గా తినాలి, ఆకలి వేయడం నాకు అలాగే ఉండదు. ఓకే. సరే, నీకు ఇష్టమైన ఫుడ్ ఏది? షవర్మా. ఓకే. సో ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేసినా? అంటే మమ్మీని చెయ్యి మమ్మీ అని? చాలా పెద్ద సెటప్ కదా అది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. పెద్ద సెటప్ ఎందుకు? మనమే ఇంటి దగ్గర ఫ్రై చేసి అందులో పెట్టి తింటే అది అయిపోతుంది కదా. ఓకే. సో బిర్యానీ తింటావు? అని తింటాను. సో బట్ దెన్ లైక్ నేను ఫిష్ మటన్ ఏం తిన్నాను బికాస్ నాకు పడదు అసలు అది. అంటే ఎందుకు?
నాకు సీ ఫుడ్ అంటే అస్సలు పడదు. నాకు ఒకసారి ఉప్పు చేపలు ఉంటాయి కదా, వాటిల్ని తీసుకొచ్చారు ఇంట్లోకి. నాకు స్మెల్ వల్లనే నాకు 2 రోజులు 104 ఫీవర్, వామిటింగ్స్ చేసుకుంటానే ఉన్నాను. నాకు అస్సలు పడదు సీ. అంటే ఓన్లీ చికెన్. ప్రాన్స్ తింటాను, పద్దెన ఉప్పు చేపలు దాంట్లో కూడా స్మెల్ వస్తుంది కదా. అది ఆ స్మెల్ వండగా రాదు కదా ఫిష్. బట్ నాకు ఫిష్ అసలు పడదు, ఎందుకంటే ఆ ఫిష్ ఏమైనా షాప్కి వెళ్తే ఆ ఫిష్ని అలా పెడతారు, దాని కళ్ళేమో ఇలా ఉంటాయి, అది చూడడానికి ఏదో రకంగా ఉంటుంది, దాన్ని మొత్తం అలా తోలు తీసి. ఫిష్ చాలా చిన్నది పాపం, దాన్ని అది ఇట్లా చూస్తుంది అంట అసలు. సరే, నీకు ఇష్టమైన జంతువులు ఏవి? జంతువులా? తినడానికి కాదు, తినడానికి కాదు, యానిమల్స్. నాకు వైల్డ్ అనిమల్స్లో అయితే నాకు స్నేక్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకు? స్నేక్స్ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఇలా 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 వెళ్తాయి కదా, అది చాలా బ్యూటిఫుల్గా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో నేను సరే, ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, ఒకవేళ పాము వస్తే నువ్వు ఏం చేస్తావు? దగ్గర తీసుకుంటాను, దాంతో ఆడుకుంటాను. నిజం చెప్పు. పాములు ఏంటంటే పాములకి అవి అన్లెస్ థ్రెట్ ఉంటే కానీ అవి అటాక్ చేయవు. సో మనం ఏమన్నా గోల చేస్తే కానీ అవి మన దగ్గరకు వచ్చి కరుస్తాయి తప్ప ఏమి, అవి వెరీ కామ్ యానిమల్స్, పీస్ఫుల్ యానిమల్స్ అవి. సో నాకు పాములు అంటే చాలా ఇష్టం. అయితే అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంటర్వ్యూ మనం ప్లాన్ చేస్తే నేను స్నేక్ తీసుకొని వస్తాను, ఓకే నీకు? పర్లేదు, ఎందుకంటే నేను యూఎస్ వెళ్ళినప్పుడు న్యూయార్క్లో అక్కడ స్ట్రీట్ మీద ఒక్కరు పెద్ద స్నేక్ పట్టుకుని ఉన్నారు అక్కడ, వైట్ ఆరెంజ్ స్ట్రైప్స్ ఉన్న స్నేక్స్, అదంతా షోకి పెట్టారు. సో నాకు అప్పుడు కూడా ఏం భయం ఏం అనిపించలేదు, బికాస్ స్నేక్స్ ఆర్ బ్యూటిఫుల్ క్రీచర్స్. బ్లాక్ కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి, డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. సో దేవుడా, ఈరోజు వీళ్ళ ఇంటి దగ్గరికి పాము రావాలి, ఓకేనా? నేను కోరుకుంటున్నా, ఒక పాము వస్తే మేము తీసుకొని ఆడుకుంటుందంట, చూద్దాం. సరే, అంటే నువ్వు అన్నావు కదా, అంటే పాము అంటే ఎక్కువ ఇష్టం, చేపలు ఇట్లా చూస్తే అది అని. చికెన్ తింటావు కదా నువ్వు, సో సమ్మర్లో నువ్వు పెంచుతావంట కోళ్ళని, అవునా? ఎందుకు పెంచుతావు? కోడి పిల్లలు చాలా క్యూట్గా ఉంటాయి చూడ్డానికి. ఒక క్యూట్గా ఉంటాయి, పెంచిన తర్వాత దాన్ని చంపేసి తింటాం, అంతేనా? దాన్నే తినము. అమ్మో, అసలు దాన్ని ఎలా తింటాను నేను? ఒక్కొక్క కోడి పిల్ల చచ్చిపోతే ఆల్మోస్ట్ 2-3 డేస్ ఏడుస్తాను నేను. సరే, వాటిని ఏం చేస్తావు? ఏంటి పెంచుకొని పెంచుకుంటాను అంతే. ప్లస్ ఇప్పుడు ఈ కలర్ కోడి పిల్లలు ఉంటాయి కదా, ఇవన్నీ ఫ్యాక్టరీలో మొత్తం సపరేట్ చేస్తారు మంచి కోడి పిల్లల దగ్గర నుంచి. వాటిని రంగులు పూసి అమ్ముతారు పిల్లలు ఆడుకోవడానికి, పెంచుకోవడానికి. సో వాటికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండదు, మ్యాక్స్ ఒక 1 month 2 months ఉంటాయి. సో నాకు ఆ కోడి పిల్లలు చాలా ఇష్టం, చూడడానికి ఇంతే ఉంటాయి, క్యూట్గా ఉంటాయి. సో అవి ఇంట్లో పెంచుకుంటాను. నాకు ఫస్ట్లో తెలిసేది కదా ఎలా పెంచుకోవాలో, చచ్చిపోయేవి 2-3 డేస్లో. బట్ నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్, 14 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఉన్నాయి కోడి పిల్లలు? ఇప్పుడు లేవు కరెంట్గా, మొన్ననే చనిపోయింది ఒకటి. సో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను షాప్కి వెళ్ళిన ప్రతిసారి నేను ఇప్పుడు కనిపెట్టగలను ఏది మంచి కోడి పిల్లనో ఏది బ్యాడ్ కోడి పిల్లనో. సో ఇప్పుడు నేను అది మంచివన్నీ తీసుకొని, మీరు నమ్మరు కానీ నా కోడి పిల్ల 3 months బతికింది, దాని లైఫ్ స్పాన్ కంటే ఎక్కువ బతికింది అది. సో అది కూడా ఇంకా బతికేది. బట్ నేను అమెరికా కరెక్ట్గా అప్పుడే వెళ్ళాను, ఇంట్లో నాన్న తప్ప ఎవరు లేరు, అండ్ అది నా మీద బెంగ పెట్టుకుని చచ్చిపోయింది. ఇట్లా కవర్ చేసి లేదు, నిజంగా అప్పటి వరకు బాగానే ఉంది. నాకు మధ్యలో ఫోన్ చేసి చెప్పేవాళ్ళు దానికి హెల్త్ కొంచెం తగ్గుతుంది. ఫోన్ మాట్లాడాల్సింది మరి దాంతో. సో నా కోడి పిల్లలు నేను చాలా పెంచుకున్నాను. ఓకే, కోడి పిల్లలు అంటే ఇష్టం. కోడి పిల్లల్ని నువ్వు తింటావు మళ్ళీ, అంటే నార్మల్గా చికెన్ తింటావు కదా? చికెన్ తింటాను, కోడి పిల్లలు తిన్నాను. కోడి పిల్లలు కాదు, కోడి పిల్లల వాళ్ళ తల్లిని తింటావు కదా? అది వేరు ఇది వేరు, రెండు కలపకూడదు. ఓకే. సో మమ్మీ పైన ఎప్పుడైనా నీకు కోపం వచ్చిందా? కోపమా? కోపం నాకు ఎప్పుడు రా. ఎందుకు అంటే అమ్మ మీద కోపం రావచ్చు కొన్నిసార్లు, ఇరిటేషన్, బట్ అంతా అది మన మంచి కోసమే కదా. వచ్చింది ఎప్పుడో ఒకసారి, అది చెప్పు. లేదు, కోపం అంటే కొన్నిసార్లు ఎందుకు ఇలాగా అని అనిపిస్తుంది, బట్ దెన్ తర్వాత రియలైజేషన్ అయితే వస్తుంది, ఇది ఎందుకు ఇప్పుడు కోపపడింది అమ్మ మన మీద, అది ఎందుకు మన మంచి కోసమే కదా, లేకపోతే ఊరికి ఏమన్నా వచ్చి కోపం పెడతారు కాదు కదా. సో అందుకే దర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఓకే, ఎప్పుడైనా నువ్వు దొంగతనం చేసావా? దేనికైనా, పెన్ కానీ పెన్సిల్ కానీ మీ ఫ్రెండ్స్వి కానీ ఇంట్లో కానీ?
దొంగతనం నేను ఎప్పుడు చేయలేదు, ఇంట్లో బయట లేదు, లేదా? ఎప్పుడు లేదు. ఇంకా నా ఫ్రెండ్స్ నా పెన్లు ఎత్తుకెళ్ళిపోతారు కానీ నేను ఎప్పుడు ఎత్తుకెళ్ళలేదు. ఎత్తుకెళ్ళావు. సో అంటే నువ్వు మమ్మీ డాడీ ఉన్నప్పుడు ఏదన్నా జోక్కి సంబంధించింది ఏదన్నా జోక్ కానీ ఏదన్నా నవ్వుకునే సన్నివేశం ఏదైనా జరిగిందా? చాలాసార్లు జరుగుతాయి. స్పెసిఫిక్గా మొన్ననే జరిగింది ఇది. మేము బండి మీద వెళ్తున్నాము, అప్పుడే షాపింగ్ చేసుకుని వచ్చాము. కరెక్ట్గా అప్పుడే వర్షం పడడం మొదలైంది. ఇంకా ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా నాన్న హెల్మెట్ తీసేసి నాకు ఇచ్చారు, నేను తడవకుండా. నేను హాయిగా మధ్యలో ఉన్నాను, తడవట్లేదు. నేను అడిగాను, నాన్న తడుస్తున్నావా అని అడిగాను. లేదు తడవట్లేదు అమ్మా. అక్కడేమో నానేమో ఫుల్ తడిచిపోయి ఉన్నారు. నేనేమో నాన్న తడవట్లేదు కదా నువ్వు అని అడిగాను. లేదు నేనేం తడవట్లేదు, మొత్తం కారిపోతుంది. సో అది ఒక ఫన్నీ ఇన్సిడెంట్. కొన్నిసార్లు స్కూల్ నుంచి అమ్మ పికప్ చేసుకున్నప్పుడు కూడా ఫుల్ వర్షం పడుతుంది. అప్పుడు నేను నా పైన అంబ్రెల్లా పెట్టుకుంటాను. ముందు పెడితే ఏమో ఎగిరిపోతుంది కాబట్టి నా పైన పెట్టమంటుంది అమ్మ. అప్పుడు నేను అడుగుతాను, అమ్మ నువ్వు తడవట్లేదు కదా అంటే, లేదు నేనేం తడవట్లేదు అని, మొత్తం ఏమో తడిచిపోయి ఉంటుంది. సో అది ఇంకా పని కాదు. నీకు ఇది నేను కామెడీది అడిగా, నీకు ఇది కామెడీ అనిపించిందా? అందరు నవ్వుకున్నాం అప్పుడు, అందుకే కామెడీ అనిపించింది. కాదు, అక్కడ ఒక మెసేజ్ ఉంది. అంటే వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తారు పేరెంట్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మమ్మీకి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పినా? థ్యాంక్సా ఎప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు చెప్పు, మమ్మీ వీడియో చూస్తుంది కదా. సో మమ్మీకి థ్యాంక్స్ చెప్పు. అంటే ఏదన్నా దేనికోసం అసలు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అనేది చెప్పు. అమ్మా థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి అసలు ఇప్పటి వరకు ఏ మదర్ ఇలాగా నాకు చేయలేదు. నా హార్డ్ టైమ్స్లో ఉన్నావు, నా గుడ్ టైమ్స్లో ఉన్నావు. అసలు నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. నేను ఒక కూచిపూడి డాన్సర్, నేను ఆ రికార్డ్స్ బ్రేక్ చేశాను, నేను మూవీస్లో ఉన్నాను. నన్ను సిల్వర్ స్క్రీన్లో ఫస్ట్ టైం చూడడము, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నీ వల్లనే వచ్చినాయి. సో మూవీస్లో బికాజ్ ఇట్స్ బిగ్ థింగ్, నేను ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు. నన్ను నువ్వు అక్కడికి తీసుకెళ్ళావు. నేను ఎంత ఏడ్చినా, ఎంత గోల పెట్టినా, నేను ఎంత అరిచినా యువర్ దేర్. ప్రతిసారి నన్నేమీ తిట్టకుండా నువ్వు ఉన్నావు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, అయితే ఏ హీరో నీకు ఇష్టం? హీరోనా? నాకు స్పెసిఫిక్గా ఎవరు లేరు, నాకు అందరూ అంటే ఇష్టము. అందరూ ఇష్టం. సరే ముగ్గురు పేర్లు చెప్పు. హీరోసా? హీరోస్ మహేష్ బాబు అనుకున్నా. నెక్స్ట్ మహేష్ బాబు, ఇంకా ప్రభాస్, పవన్ కళ్యాణ్ చెప్పేసాను కదా. బట్ స్పెసిఫిక్గా ఎవరు ఫేవరెట్ హీరో అని అడిగితే తేజ సజ్జా. ఓహా, ఎందుకు మొన్న మూవీతో అసలు నేను గోల పెట్టేసాను ఆ సినిమా చూడాలి, మిరాయి చూడాలి 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 అని. బట్ అప్పుడు నా హాఫ్ ఇయర్లీస్ జరుగుతున్నాయి. సో హాఫ్ ఇయర్లీస్ అయిపోయిన నెక్స్ట్ డే వెంటనే సినిమాకి వెళ్ళాను. హీస్ మై ఫేవరెట్ హీరో. ఓకే, హీరోయిన్స్ ఎవరంటే ఇష్టం? హీరోయిన్సా? హీరోయిన్స్ నాకు స్పెసిఫిక్గా అంటే ఎవరు ఇష్టం లేదు. బట్ దెన్ లైక్ తమన్నా గారు, మిల్కీ బ్యూటీ, తమన్నా గారు. అండ్ దెన్ బాలీవుడ్లో అయితే ఆలియా భట్, ప్రియాంక చోప్రా. హాలీవుడ్లోనా? హాలీవుడ్లో అయితే మిల్లీ బాబీ బ్రౌన్ అని ఒక అమ్మాయి ఉంటుంది. సో తను కూడా చైల్డ్ యాక్ట్రెస్ నుంచే హీరోయిన్. నాకు తెలిసి ఎందుకో నేను చూస్తుంటే నాకు ఇక్కడ టాలీవుడ్ అయిపోతే తర్వాత బాలీవుడ్ తర్వాత హాలీవుడ్ వెళ్తాం అనిపిస్తుంది నాకు. అవునా? ఓకే. సో నువ్వు వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇప్పుడు నీకు ఒక టాస్క్ అంటే యాక్టింగ్ది నేను ఒకటి చెప్తా. సో అది నువ్వు చెయ్యాలి, ఓకేనా? సో మీ బ్రదర్కి యాక్సిడెంట్ అయింది, ఓకేనా? నీకు కాల్ వచ్చింది, నువ్వు బ్రదర్ దగ్గరికి వెళ్తావు, బ్రదర్ అప్పటికే చనిపోతాడు, ఓకేనా? సో అది నువ్వు అంటే బ్రదర్ మీద ఉన్న ప్రేమని నువ్వు మాకు కనిపించేలాగా నువ్వు యాక్టింగ్ చేయాలి ఏడుస్తూ, ఓకేనా? నాకు బ్రదర్లు ఎవరు లేరు కాబట్టి చెప్పా, ఓకేనా? ఫైన్ ఐ గెస్. ఓకే, ఫోన్ వస్తుందా ఫస్ట్? సరే ఫోన్ వస్తుంది. ఓకే, ఫోన్ చేస్తున్నా, నేనే ఫోన్ చేస్తున్నా. ఓకే. హలో. ఎవరు? హలో, ఇక్కడ ఒక అతను యాక్సిడెంట్ అయి పడిపోయాడండి, చనిపోయాడు. తన ఫోన్లో మీ నంబర్ పైన ఉంది. సో అందుకని చెప్పేసి మీకు కాల్ చేశాను. ఎవరో ఇతను, సో అంటే బిఎడ్ ఉంది, కొంచెం వైట్గా ఉన్నాడు. సో ఈరోజు ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు అనుకుంటా. ఎవరో మరి మీకు తెలుసా అతను?
అతను ఏమైనా వాచ్ ఏమైనా వేసుకున్నాడా? అవునండి. మై గాడ్, ఎక్కడ అండి లొకేషన్? లొకేషన్ సన్ సిటీ అండి. ఓకే, ఇప్పుడే వస్తున్నాను, ప్లీజ్ అక్కడే ఉండని. ఐల్ బీ రైట్ దేర్. ఓకే అండి, వచ్చి ఓకే అక్కడికి వెళ్తారు. వచ్చేసినావు, నేను చెప్తున్నా అతనే అక్కడ. మై గాడ్, ఎప్పుడు జరిగిందండి ఇదంతా? ఎవరైనా? హీస్ మై బ్రదర్. ఓకే. మై గాడ్, లేకరా లేకరా, ఎవరైనా కాల్ చేయండి. ఎందుకు అలా చూస్తున్నారు అందరూ? సమ్మన్ కాల్ హెల్ప్. అరే అందరూ అలా చూస్తారేంటి? సమ్మన్ కాల్ ఎమర్జెన్సీ. మై గాడ్, రక్తం కారుతుంటే అందరు అక్కడ నుంచి చూస్తారేంటి? లేకరా. చనిపోయాడండి ఆల్రెడీ. ఇవాళ తన జాబ్ ఇంటర్వ్యూ, అతని జాబ్ వచ్చేసేది ఇవాళ. చిన్న వయసు పాపం. అంతా మీ వల్లే. కొంచెం ఒక ఫోన్ కాల్ చేయరా? కాదు, ఏడవాలి కదా, ఏడుపు రాలేదేంటి? ఏడుపు రావాలి, నాకు బ్రదర్స్ ఎవరు లేరు. సో చాలా బాగా చేసినావు. సో ఇంకేమైనా నీ ఓన్గా నువ్వేమైనా చేయాలనుకుంటున్నావు? ఏదైనా డైలాగ్ కానీ ఏదైనా? మీరేమైనా చెప్తే చేస్తాను. సో ఏదైనా మంచి డైలాగ్, ఏదైనా మూవీ నుంచి ఏమని చెప్పండి మీరు డైలాగ్. సో దాన వీర సూరకర్ణది వచ్చా? ఏమంటివి నాకు కొంచెమే వచ్చే డైలాగ్. పర్లేదు, ఎంత వచ్చో అంత చెప్పు. అక్కడక్కడ కొంచెం పోతుంది అది. ఏమంటివి జాతిన పమ్మ సూత సుఖన అర్హత లేదంటివా? ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఏందివా? మీ తండ్రి భరద్వాజన జన్మమేటిది? కానీ మట్టి కుండలో పుట్టితివి కదయ్యా, నీదే కులము. అంతే వచ్చు నాకు. మాకు మాత్రం ప్రోమోకి బ్రహ్మాండమైనది వచ్చింది, పడిపోయింది అనేది. కానీ బాగా చెప్పినావు డైలాగ్ కూడా. ఇంకా ఏదన్నా? నాకు తెలిసిన డైలాగులు అంతే ఇంతవరకే తెలుసు. ఓకే. సో అంటే ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, ఇంత బాగా సాంగ్స్ పాడుతున్నావు. సో డ్యాన్స్ కూడా చూడాలని ఉంది. ఒక్కసారి మనం డ్యాన్స్ చూద్దాం, ఓకేనా? ఓకే ఓకే. నేను ఇప్పుడు డాన్స్ చేయబోయేది నరసింహ దండకము. ఓకే. సో రీసెంట్గానే మా అవతార్ నరసింహ వచ్చింది కదా, అవును, కొంచెం రిలేట్ చేయగలరు చూస్తే. ఓకే, డన్.
అంటే వారాన్నావు కదా వచ్చేస్తున్నా. కానీ మొత్తానికైతే నేను నిజం చెప్తున్నా, జస్ట్ చంద్రముఖి పాట పైన ఆడు అని అంటే ఎట్లా ఆడుతుంది అనుకున్నా, పాట పెట్టండి అన్నది, కానీ సింక్ చేసినావు చాలా బాగా. అంటే ఆ మ్యూజిక్కి ఆ స్టెప్స్కి నువ్వు ఆడిన దానికి నేను నిజం చెప్తున్నా, ఇట్లాంటి అమ్మాయిని మాత్రం నేను ఇప్పటివరకు చూడలేదు. చాలా టాలెంటెడ్ ఈమె. అంటే వీళ్ళ ఇంట్లో చూస్తే అన్ని గనం అవార్డ్స్ ఉన్నాయి. సో ఇట్లాగే ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి, అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి ఈ శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.